హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మన దగ్గరికి అయితే టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ అయితే ఇంజన్ చేయాలని చెప్పేసి అయితే వచ్చిందనమాట. ఈ బండి దాదాపుగా ఒక 4-5 నెలల నుంచి అయితే పక్కకెట్టేసిన బండి అనమాట. మొత్తం ఇంజన్ మొత్తం పోయింది. బండి స్టార్ట్ కాకపోతేనే పక్కకెట్టేసింది అనమాట. మనమే ఫస్ట్ టైం అయితే ఇంజన్ అయితే ఇప్పుతున్నాము. అంటే షోరూమ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంజన్ ఇప్పరు కదా, అట్లా ఫస్ట్ టైం అయితే మనమే ఇంజన్ అయితే ఇప్పుతున్నాం అనమాట. ఈ బండి ఇంజన్ ఇప్పేసి మనం ఇంజన్ మొత్తం అయితే చేద్దాము. కాకపోతే టీవీఎస్ బండ్లల్లో ఏంది అని అంటే ఇంజన్ ఇప్పాలంటే చాలామంది అయితే భయపడతారు అనమాట. ఎందుకోసం ఏం కథ అనేది మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. ఎందుకంటే వీడియో లాస్ట్ దాకా చూస్తేనే మీకు ఈ వీడియో గురించి అనేది పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో సగం సగం చూసి ఇచ్చిపెట్టేసి అయితే కామెంట్లు అయితే రాయదు, మొత్తం పూర్తిగా చూడండి సరేనా. ఈ వీడియోలో ఏంది అంటే మనం ఇంజన్ ఇప్పిన తర్వాత మనం ఎట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం కథ, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలని మీకు క్లియర్గా అయితే చూపిస్తా. ఇంకొకటి ఏంటి అంటే నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. అంటే ఈ బండి నట్టు బోల్ట్తో సహా మొత్తం టోటల్గా అనేది అది కూడా అప్లోడ్ చేస్తా సరేనా. ఇప్పుడైతే నేను కిక్ కొడుతున్నా చూడండి, అది అసలు అన్నమాట కిందికి దిగిపోతుంది అనమాట. సౌండ్ వినండి మీరు, మెయిన్గా ఇంజన్ సౌండ్ అనేది వినండి. ఈ టైప్ అయితే అవుతుందన్నమాట బండి మొత్తము. మనము ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. అంటే ఇంజన్ మొత్తం ఫుల్ వీడియో అనేది మొత్తం అప్లోడ్ చేస్తాను. అంటే ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏం కథ అనేది, అది 2 గంటలు రాని 3 గంటలు రాని మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తా సరేనా. ఈ బండి ఇంజన్ ఇప్పిన తర్వాత ఏమేమి చేసినాం, ఎట్లా చేసినాం అనేది మీకు క్లియర్గా అయితే చూపించడానికి ట్రై చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే ఈ బండి అయితే మొత్తం వాషింగ్ అయితే చేసిన. వాషింగ్ చేసేసి అయితే నేనైతే బండి అయితే పక్కకి ఎట్టాను అనమాట. ఎందుకంటే మొత్తం బండి కచరా ఉండే అనమాట. మొత్తం ఆయిల్ తోటి కిందికించి ఇక్కడ మొత్తం ఆ హెడ్కించి మొత్తం ఆయిల్ గారింది అనమాట. మొత్తం గలీజ్ ఉందనమాట. ఇంజన్ కిందికించి కూడా మొత్తం ఆయిల్ గారింది. మొత్తం బండి కడుగుంటే ఏంటి అని అంటే మనకు ఏమైనా బోల్ట్ స్లిప్ అయిపోయినా ఇరిగిపోయినా కూడా తొందరగా వెళ్తాయి అనమాట. ఇట్లా కడగకుండా తీస్తే అయితే బండ్ల బోల్టాలు అయితే ఇరిగిపోతాయి. 99% అయితే మొత్తం ఇట్లా మొత్తం వాషింగ్ చేసి అయితే కడిగి ఇంజన్ ఇప్పాలన్నమాట సరేనా. మనమైతే పూర్తిగా ఇంజన్ ఇప్పుదాం. ఇంజన్ ఇప్పిన తర్వాత అయితే మీకు నేను చూపిస్తాను నేను ఏమేమైంది ఏం కథ అనేది. నేను మొత్తం డైరెక్ట్ అయితే ఇంజన్ అయితే మీకైతే ఏం చూపాను. కాకపోతే ఫిట్టింగ్ వీడియో అయితే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. కాకపోతే ఇప్పేదైతే ఏం చూపాను సరే. తొందరగా ఇప్పేస్తా. ఎందుకంటే ఆ బండికి వెల్డింగ్లు కొట్టిరనమాట. కింద మనకు ఇక్కడ సైడు ఆ వెల్డింగ్లు కొట్టిరనమాట. అవి మొత్తం వెల్డింగ్ షాప్ కాడికి కట్ చేపియాలా లేకపోతే ఈయన వెళ్తాయా వెళ్ళవా అనేది తెలుస్తుంది అనమాట. అందుకోసమైనా మొత్తం అయితే ఇంజన్ అయితే డౌన్ చేస్తా. మొత్తం ఇంజన్ ఇప్పిన తర్వాత మీకు నేను పూర్తి అయితే చూపిస్తా ఫ్రెండ్స్ సరేనా. ఇప్పుడు కంప్లీట్గా అయితే మనం ఇంజన్ ఇప్పేసేద్దాం. ఇంజన్ మొత్తం ఇప్పేసిన, మొత్తం టోటల్గా కంప్లీట్ అయితే ఇంజన్ ఇప్పేసేసిన. చూడొచ్చు మన ఇంజన్లో పడి ఏమేమి సామాన్ పోయినాయి ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. చాలా ఐటమ్స్ అయితే పోయినాయి అనమాట ఇంజన్లో పడైతే. ఎందుకంటే మనకు చూసి అర్థమైపోతుంది ఇంజన్ అనేది స్టార్ట్ అవుతలే అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి బండి కిక్ కొట్టంగానే అనుమాతం ఇట్లా చేతి పెట్టి కింట్లా అంటేనే కిందికి అనుమాతం వెళ్ళిపోతుంది అనమాట. చూపిస్తా చూడండి మీకు ఒక్కొక్క ఐటమ్ అనేది మొత్తం టోటల్గా అయితే పక్కకి పెట్టేసిన. అన్ని ఐటమ్స్ అయితే తీసి పక్కకి పెట్టేసిన. గేర్ రికార్డ్కించి ఇవి హెడ్, ఇది హెడ్. ఈ హెడ్కు ఏమైంది అంటే మనకు సైలెన్సర్ బోల్ట్ అయితే ఇరిగిపోయింది అనమాట. ఎల్లంకి బోల్టాలు ఇస్తారు, చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. ఎల్లంకి బోల్ట్ ఇరిగిపోతే అయితే చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది సరేనా. ఈ 3 అయితే మనం లైట్ మిషన్ కాడికి అయితే తీసుకుపోవాలి. ఈ 3 అయితే రిపేరింగ్ అయితే చేయాలన్నమాట. హెడ్ అయితే హెడ్దే ఒకటే మనకైతే టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక బండి నేను చేస్తే అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ పిస్టింగ్ చూడండి, పిస్టింగ్ మొత్తం అయితే ఈ టైప్ అయితే అయిపోయింది అనమాట. చాలా ఘోరంగా అయితే అయిపోయింది పిస్టింగ్ అయితే. చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా అయిపోయింది. ఇక్కడ సైడ్ చూడవచ్చు టైమింగ్ చైన్ ఇవన్నీ అయితే పోయినాయి అన్నమాట. మనం ఇవన్నీ చేంజ్ చేసేస్తాము. ఫైబర్ గేరు, ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పోయినాయి. ఇంజన్ లోపల బేరింగ్స్ కానీ అవన్నీ కానీ చాలా ఐటమ్స్ అయితే పోయినాయి అనమాట. గేర్లు కూడా చూడవచ్చు, గేర్లు కూడా మనకి ఇక్కడ సైడ్ అయితే పెట్టేసిన. ఓకే, ఈ కనెక్టింగ్ రాడ్ అయితే మనం చేంజ్ చేయాలన్నమాట. కనెక్టింగ్ రాడ్ అయితే చాలా ప్లే ఉంది. ఇదే అనమాట కనెక్టింగ్ రాడ్ అంటే. కనెక్టింగ్ రాడ్ అనేది చేంజ్ చేయాలి. ఈ లోపల ఇంజన్ లోపల బేరింగ్స్ ఉంటాయి కదా, ఆ బేరింగ్స్ కూడా మనము చేంజ్ చేయాలి అనమాట. ఈ ఇంజన్ లోపల చెంబర్ బేరింగ్స్ వస్తాయి కదా, ఈ బేరింగ్స్ కూడా కొత్త వేసేసేయాలి మొత్తము. టోటల్గా బండి అయితే మనము చేస్తే షోరూమ్ బండి లాగా కావాలన్నమాట. అట్లా అయితే చేయాలి.
ఓకేనా. ఇప్పుడైతే బండి మొత్తం అయితే ఈ టైప్ అయితే మొత్తం ఇప్పేసినాం అనమాట. ఓకే, కనిపిస్తుందా టోటల్గా మీకు. ఇక్కడ సైడ్ క్లచ్ కవర్ ఉంది కదా, క్లచ్ కవర్ కూడా చూపిస్తారండి ఇక్కడ మనకు. ఇవన్నీ సామాన్లు అయితే చూస్తారు కదా. ఇప్పుడైతే నేను అన్మాతం అయితే పక్కకి పెట్టేసిన, నేనైతే ఇంకా ఏ సామాన్ అయితే తీయలేదు. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే క్లచ్ చూడండి, క్లచ్ లోపడైతే క్లచ్ కిట్ మొత్తం పోయింది, కిట్ మొత్తం పోయింది. ఇక్కడ ఫైమర్ గేర్ ఉంది, ఫైమర్ గేర్ అవన్నీ చేంజ్ చేయాలన్నమాట. టోటల్గా బండి అయితే రెడీ చేసినాక మీకు చూపిస్తాను నేను. ఇక్కడ గేర్ రాడ్ ఉంటుంది, గేర్ రాడ్ కూడా పోయిందనమాట. ఇంట్లో ఏంటి అని అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా ఇబ్బంది పడ్డాం ఏం కదా. బండి ఓ టీవీఎస్ బండి ఇప్పితే సామాన్లు దొరకవు ఫ్రెండ్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సామాన్లు మెయిన్ ఇంపార్టెంట్గా సామాన్లు అయితే చాలా కష్టంగా దొరుకుతాయి అనమాట. ఒక ఐటమ్ ఏమంటే ఇంకో ఐటమ్ ఇస్తారనమాట. ఆ ఐటమ్ మళ్ళీ తీసుకుపోయి ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ తీసుకురావాలంటే ఇబ్బంది ఉంటుంది అనమాట. ఓకేనా. మెయిన్ నాకు ఉన్న ప్రాబ్లం దాని గురించి అయితే ఏమీ కాదనమాట. ఇవి ఇప్పుడు లైట్ మిషన్ కాడికి అయితే తీసుకుపోతున్నా. ఇక్కడ సైలెన్సర్ బోల్ట్ అయితే ఇరిగిపోయిందనమాట. దాన్ని తీపియనీకనే దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా సతాయిస్తుంది అనమాట. మీకు ఈ ఐటెంలో ఇదనమాట మెయిన్ ఇంపార్టెంట్. ఈ సామాన్ కన్నా నాకు ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే ఇది అనుకుంటున్నాను నేను, ఈ బోల్ట్ తీపియడానికనే ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంతకుముందుకు ఒక బండికి అయితే మనము చాలా ఇబ్బంది పడైతే తీపిచ్చిన అని చెప్పేసి అయితే మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేసిన నేను, స్టార్ట్ సిటీ అంతా. ఓకేనా. ఇక్కడ ఇంజన్ సామాన్ ఏమేమి పోయినాయి అనేది మొత్తం ఐటమ్ అనేది ఇక్కడ వాడేసిన చూడండి. టోటల్గా ఇవన్నీ ఐటమ్ పోయినాయి అనమాట. ఇవన్నీ ఇంజన్ లోపల ఇంత ఐటమ్ పోయినాయి చూడండి. ఇన్ని గానం ఐటమ్ అనేది ఖరాబ్ అయిపోయినాయి మొత్తం టోటల్గా. ఇవన్నీ అయితే మనము కొత్త చేసేయాలి ఇవన్నీ ఐటము. ఓకేనా. ఇవైతే మన కొత్త సామాన్ నేను లైట్ మిషన్ పోకముందుకే ఈ సామాన్ అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. డీజిల్ పక్కన డీజిల్ తీసుకొచ్చి డీజిల్తో మొత్తం కడిగి పెట్టిన. బండి అయితే ఇక్కడ పక్కకైతే పెట్టేసినామంట. మొత్తం బండికి ఫిట్టింగ్ చేసేసి పక్కకైతే పెట్టేసిన. ఇప్పుడైతే మనం సిటీ అయితే పోదాము. సిటీ పోయి ఆ వెల్డింగ్ షాప్ కాడ అయితే తీపియనికైతే ట్రై చేద్దాము. చూసారా ఇక్కడ సైడ్ అయితే నేను హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుందనమాట. అంటే మనం హెడ్కు బోల్ట్ ఇరిగిపోయింది కదా, ఆ బోల్ట్ తీపియనికైతే చాలా ట్రై చేస్తున్నాను అనమాట. మనకు ఇక్కడ వెల్డింగ్ కొట్టేసి అయితే ఫస్ట్ టైం అయితే ఇప్పుడు వెల్డింగ్ అయితే కొడుతుండే. ఆ బోల్ట్ అయితే తీయనికైతే ట్రై చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ఏ బండికైనా ఇట్లా బోల్ట్ ఇరిగిపోతే ఈ టైప్ అయితే తీస్తారు ఫ్రెండ్స్. ఈ టైప్ అయితే తీసేసి ఇట్లా వెల్డింగ్ కొట్టిస్తారు. ఇట్లా వెల్డింగ్ కొట్టేసి దానికి టీపాన లేక తయారు చేస్తారనమాట. అట్లా టీపాన లాగా తయారు చేసి ఏం చేస్తారంటే మనకు ఓపెన్ చేస్తారనమాట. ఇట్లా మనకు గరం చేసి గరంతో తీసేస్తారనమాట. ఓకే, మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి. ఒక బోల్ట్కి ఎట్లా వెల్డింగ్ కొట్టిండు ఏం కథ అనేది అయితే మీకు దగ్గర నుంచి నేను చూపించడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది, లేకపోతే అర్థం కాదు. ఆ బోల్ట్ తీపియడానికి ఎంత ఇబ్బంది పడతామంటే అది ఇబ్బంది పడతాం అనమాట. ఈ బండికి ఒక్కదానికి, వేరే బండ్లకు అయితే సింపుల్గా వెళ్ళిపోతాయి. ఇట్లా గరం చేసి ఇట్లా అంటేనే వెళ్ళిపోతాయి. ఈ బండికి అయితే చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. వెళ్ళంటే ఎల్లింకి బోల్ట్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం 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 తీస్తుంటే ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. ఆయన అయితే చాలా ట్రై చేస్తుండు, మీరు చూడొచ్చు. గరం చేసి అయితే చాలా ట్రై చేస్తుండు. కాకపోతే అయితే 2 గంటల నుంచి ఈయనే కూర్చున్నా అన్న ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగనా అని చెప్పేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాడు. పాపం దాదాపుగా 2 గంటలు ట్రై చేసిన అయినా వెళ్ళలేదనమాట. మీకైతే నేను లాస్ట్లో చూపిస్తా. మస్తు ట్రై చేసిండు, అయినా కూడా ఇరిగిపోతుంది అనమాట. కొంచెం తిరుగుతుంది ఇరిగిపోతుంది అన్న, కొంచెం తిరుగుతుంది ఇరిగిపోతుంది, ఉండట్లేదు అని చెప్పింది అనమాట. చాలా విధాలుగా ట్రై చేసిన అనమాట. అయినా కూడా అది రాలేదనమాట, ఇరిగిపోయింది. ఆయన అయితే మనకైతే లాస్ట్లో ఇచ్చేది కూడా మీకు నేను చూపిస్తా చూడండి. ఆయన మస్తు ట్రై చేసిండు, కాకపోతే వెళ్ళలేదనమాట. అట్లా కొట్టి అన్ని రకాలుగా అయితే ట్రై చేసిండు. పాపం మనము ఆయన ఎక్కువ ఏం అడగలేదనమాట. 150 అడిగిండు అది తీస్తే. సరే అన్న తీసేసేయని చెప్పిన ఉంటే ఆయన కూడా చాలా ట్రై చేసిండు. కాకపోతే కొన్ని వర్కులు ఎట్లుంటాయంటే చాలా ఇబ్బంది పెడతాయి అనమాట. వర్క్ అయితే కాదనమాట, కంప్లీట్గా అయితే కాదు. చాలా ట్రై చేసిండు. ఇక్కడైతే బోల్ట్ అయితే లోపలనే ఉంది. షాప్లో అయితే షాప్ కాడ అయితే ఇంకా వేరే పని అయితే వచ్చింది ఆయనకు. ఆ పని అన్నీ ఆపుకొని అయితే చేసిండు పాపం. కాకపోతే వర్క్ అయితే కంప్లీట్ అయితే కాలేదు. ఇక్కడైతే చూడొచ్చు బోల్ట్ అయితే అట్లే ఉందన్నమాట, ఇంకెళ్ళలేదు. దీని ఏం ప్రయత్నం చేద్దాము అనేది మనకు అర్థం అవ్వట్లేదు అనమాట. నేను ఒక బండి ఇంజన్ ఇప్పనికి భయపడేది ఏంటి అంటే బోల్ట్లు ఇరిగిపోతే జర తీపేనికి జర ఇబ్బంది పడిపోతాం అనమాట. అంతే. ఇప్పుడైతే లైట్ మీట్ కాడ పోయి అయితే ఓళ్ళు వేపించి థ్రెడ్డింగ్ వేపేయమని చెప్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను లైట్ మిషన్ కాడికి అయితే తీసుకొచ్చిన. చూడొచ్చు ఇక్కడ లైట్ మిషన్ కాడ వర్క్ ఏంటి అంటే ఆ బోల్ట్ అనేది దాని మీద ఓల్ వేపియాలన్నమాట. దాని మీద ఓల్ వేపించి వేరే థ్రెడ్డింగ్ అయితే వేపియాలి.
అట్లా అని చెప్పేసి అయితే ఆల్రెడీ మనం లైట్ మిషన్ కాడ బిగిని బోర్ అవన్నీ ఇచ్చినాం కదా, అదే షాప్ కాడికి అయితే వచ్చినా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ నుంచి మీరు చూడండి బోల్ట్ ఎట్లా వేయించినా ఏం కథ, ఏ రకంగా అయింది ఏం కథ అనేది అయితే మేము ఏం చేసినామంటే మిషన్ కాడ పెట్టి అయితే ఇక్కడైతే ట్రై చేస్తున్నాం అనమాట. చూడొచ్చు ఇట్లా ఈ టైప్ అయితే ఓలేద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాము. కాకపోతే జారిపోతుంది అనమాట, అది పక్కకి వెళ్ళిపోతుంది. ఇట్లా మిషన్ పెట్టి అయితే ఈ టైప్ అయితే ట్రై చేస్తున్నా అన్న అయితే ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే ఒక వర్క్ చేస్తుంటే ఏంది అని అంటే చాలా సతాయిస్తాయి అనమాట బండ్లు అనేవి. ఇవి ఇంజన్ ఫిట్ చేసినాము అని అంటే ఇంజన్ వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది మీకు జస్ట్ ఒక శాంపిల్ చూపించడానికి మాత్రమే ఇది. మీరు తప్పుగా అయితే అనుకోకండి, ఎందుకంటే ఈ వర్క్ అనేది ఇట్లే ఉంటుంది అనమాట. ఈ బండికి ఉన్న వర్కే ఇట్లా ఉంటుంది అనమాట. టీవీఎస్ బండ్లలో ఎక్కువ ఏమైనా బోల్ట్ ఎల్లింకి బోల్ట్ కానీ ఆ బోల్ట్ కానీ ఇరిగిపోతే జర సతాయిస్తాయి అనమాట. తొందరగా అయితే వర్క్ అయితే కాదనమాట. మేము చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాం. ఇది హోల్ వేస్తుంటే పక్కకు జరిగిపోతూ ఉంది. ఇక మమ్మల్ని చూసి ఇంకో అన్న వచ్చి ఇది ఇట్లా వేస్తుంటే కాదురయ్యా ఇట్లా రాదు, నేను వేరే దగ్గర చేపించుకొస్తా అని చెప్పేసి అయితే హెడ్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట. మీకు అది కూడా చూపిస్తాను నేను. హెడ్ అయితే తీసుకెళ్తుండో చేపించుకొస్తాను. చేపించుకోండి అయితే రా, చేపించుకోండి అయితే రా, దాని అయితే చేపించుకొని రా. మేమైతే తిప్పలవాడి ఇచ్చి పెట్టినాం. బోల్ట్ ఆడుందిగా, క్రాస్ అయిపోతుంది. చేస్తా అని అన్నాడంట, కాకపోతే పైసలు ఎక్కువ అడుగుతుందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిండు. ఒకసారి ఆయన క్లియర్గా చెప్తాడు, ఒకసారి వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కూడా తెలవాలి ఒక బోల్ట్ తీయనీకి ఎంత డబ్బులు అడుగుతారు అనేది. కట్ చేసి తీయాలంట, తీసి బిల్ వేసి బిల్డింగ్ చేసి ఫెయిల్ అయ్యాలంట. 650 సెకండ్ హ్యాండ్ ఎటు వస్తుంది రాదు. మొత్తం 650 మొత్తం వేసి థ్రెడ్ వేసి మొత్తం చేసి ఈ రెండింటికి థ్రెడ్ లేపి, మరి ఈ రెండింటికి దీన్ని కూడా ఒక థ్రెడ్ అది వేపి, అది మన ఏమంటారు బుష్ వేపి మనం వేసుకోవాలి. బుష్ దీనికి ఉంది కదా ఆల్రెడీ, మంచిగా ఉన్నాయి థ్రెడ్. 500 తీసుకోమాను, చేసేయమను సేటు, మళ్ళీ మర్చిపోయావు మంచిగా అయ్యి. షాప్ కాడికి పోయి మళ్ళీ ఫోన్ చేసిండు, 650కి తక్కువేనని చెప్పిండంట. చేయించుకొని రామని చెప్పిండుంటే ఇప్పుడు చేయించుకొని అయితే వచ్చిండు. సాయంత్రం అయితే అయింది, చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పటికైతే నేను ఇంటికి వెళ్ళిపోయేటోని. సాయంత్రం 6 గంటల దాకా అయితే షాప్ దగ్గరనే కూర్చుంటే ఇప్పుడైతే వచ్చిండు, చేయించుకొని అయితే వచ్చిండు. ఎట్లా చేసిండు ఏం కథ అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. కాకపోతే వర్క్ లేట్ అయినా పర్వాలేదు కానీ సూపర్ అయితే అయింది. ఒకసారి అయితే చూడండి, మీకు కూడా క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్, మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది. ఎంత తీసుకుంటు? ఇంకా 50 రూపాయలు ఫోన్ కూర్చుకుంటే 50 రూపాయలు తప్పిస్తాడు. ఎంత తీసుకుంటు ఇప్పుడు ఇది ఏనికి? ఎంత? 650. 50 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు పెట్టాను. ఎక్సైట్ చేసుకోవాలని చెప్పి నీట్గా పని అయితే వేసినాడు. నీట్గా అయింది. పైసలు అక్కడ వేసుకున్నాడు, నీట్గా వేసినాడు. ఆడ పోతే సగం పని వేస్తాడు. చెప్పలు అక్కడ 500, 450, 500 వేసుకున్నాడు. బిల్డింగ్ వేస్తాడు, మళ్ళీ ఇది ఓలి చేయడు, ఇది కటర్ చేయడు, ఫేసింగ్ చేయడు, ఇది చేయడం అన్నీ వీకిలాడాలి. మళ్ళీ అది అవుట్ వచ్చి చెప్పించి ఇప్పుడు దీన్ని ఎట్లా సెట్ చేసిండు? అది చేసి కూర్చున్నాడు, చిన్నవంతలకి పెట్టి చేసి పెట్టేసిండు. ఒరిజినల్ లెక్క ఇది థ్రెడ్డింగ్ సాఫ్ చేసేసి, ఇవి థ్రెడ్డింగ్ సాఫ్ చేసి బాల్స్ వేసేసి అయిపోతుంది. ఇంత టైం అయింది చూడు. 6 రాకుండా పెయింట్ 540. నీకు ఎన్ని గంటలకు ఇచ్చిన నేను హెడ్? పొద్దుగా అన్ని తిరుగుతున్నా దానికోసం. పొద్దుగా పోయి ఇప్పుడైతే ఎట్టయితే చెప్పు, లేట్ అవుతుంది, చీకటి అయ్యో. సాయంత్రం అయిపోయా. నేను పొద్దుగాల 10కి వచ్చిన వీడికి 10 సాయంత్రం కాదు, సాయంత్రం 6 చేసి అట్టిట్లుగా పని అయితే చేసుకొచ్చినావు. అట్టిట్లో ఏమైతే ఏమో కానీ చేసుకొచ్చినావు. నేను పొద్దుగాల నుంచి తిరిగా చూడలేదు సార్. ఏదో నా పని అయినందుకే చేస్తున్నావా? కాకపోతే అది రిస్క్ చాలా ఉండేది అమ్మ. అంతేగా. సెకండ్ హ్యాండ్ బోర్ వేసుకొని చెప్పిన సెకండ్ హ్యాండ్ హెడ్
ఎంత రేట్ ఉంటుంది నీకు తెలియదు కదా. అవును. సెకండ్ తీసుకోవాలి ఎందుకు హెడ్ కాదు దానికి ఈ చిన్న పనికి ఒక బోల్ట్ ఇరిగిపోతే హెడ్ మొత్తం చేంజ్ చేయాలా ఎట్లా? నువ్వు చెప్పేది కూడా బాగానే ఉండదు. పోతే పోతే పైసల గురించి ఇచ్చిపెట్టి పని అయింది కదా. పైసలు పోనీ, ఇప్పుడు పైసలు కాదు, పని కావాలాడా. పైసలు పోతే పోనీ. చేపించుకొచ్చినావు కాదంటే నేను చేపించుకోవాలి వచ్చినావు అంతే. ఇంకా అదొకటి ఫినిషింగ్ చేసి నేను వెళ్ళిపోతా. చీకటి అవుతుంది, 6 అవుతుంది ఇప్పుడే, సాయంత్రం 6 అవుతుంది. మళ్ళీ నేను దగ్గర కూడా లేదు, మళ్ళీ 60 కిలోమీటర్ ఉరకాలి. మెల్లనే పోతా. ఇక నీకు కాదు దాదాపు ఒక 10-20 కిలోమీటర్ మొత్తం ఇదే ఉంటుంది. ఏది మన హైదరాబాద్ ట్రాఫిక్. ఇంకా అతల మా అంటే ఒక 40-50 కొడతా అంతే. మొత్తం మంచిగా చేసి ఈ అమ్మ ఎడ్డు కోసం ఇంత తిప్పలు పడదు. నీ అమ్మ ఈ టీవీఎస్ బండ్లు పట్టుకుంటూ పోదా, పట్టుకోకపోతే పోదా మామ. నిజం చెప్పాలంటే నాకు చేయాలని మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది. అవి ఇట్లా సతాయిచ్చి టార్చర్ పెడతాయి కదా, ఈ టార్చర్కే నేను వద్దని చెప్తారా నాయన. ఎందుకు చేయాలి, ఎందుకు వాడారా నాయన? ఈ పనిలో 2 పనులు అయిపోతాయి తెలుసా. ఈ పనిలో 2 పనులు అయిపోతాయి. నువ్వు నిజం చెప్పి ఇదివరకు నువ్వు ఎప్పుడు కడతాలకి వెళ్ళిపోదు బరాబర్గా. అయిందన్నా కూడా నువ్వు ఇక ఆడికి వేస్తుంటే ఆయిల్ తెచ్చుకుంటుంటే అవి సామాన్ మొత్తం తెచ్చుకుంటుంటే ఇదోటి ఐటమ్, ఇది సామాన్ ఆ సామాన్ అని ఇది ఈ రోజు మొత్తం తీసుకుంటే తిరిగినపో. ఆడ పొద్దుగాల నుంచి వెల్డింగ్ షాప్ కాడ కూర్చొని ఏవి అట్లా అయింది కథ. బిగిన్ మంచిగానే కొట్టినావా? సూపర్ కొట్టినావా? బోర్ అయితే కటింగ్ అయింది, బోర్ అయితే అయిపోయింది. ఈ టీవీఎస్ బండి మా కడతాల్లా ఎవరు ఏనన్నారు అనుకుంటా, అనుకోకుండా నా తానికి వచ్చింది. ఇది గిరాకేమో లేదు. అది థ్రెడ్డింగ్ ఎలా కస్టమర్ చెక్ చేయని సరా ఇట్లా అంటే పుట్టుకుని రిపాయా. అది ఎల్లంకి వాడు ఎల్లింకి బోల్ట్లు ఇస్తున్నా అంటే ఏం చెప్పాలి వాడికి నేను? మన ఇదేనా మనదేనా ఇది బిగిన్? నువ్వు చేయించుకొచ్చినావు రయ్యా, నువ్వు గ్రేటే అనే చెప్తున్నాను. నేను పొద్దుగాల నుంచి పిచ్చుకోక తిరుగుతున్నా దానికోసం, దానికోసం పట్టుకొని. ఈ అమ్మ సరే ఇప్పటి నుంచి ఒకవేళ పోతే నువ్వే దిక్కిగా. ఒకవేళ పట్టుకున్నావు, ఒకవేళ బండి విరిగిపోయినా కూడా మళ్ళీ నీకే చెప్తా పని, నువ్వే చేయించుకురావాలి. ఇక కట్ చేసి సప్పాటు పోయి చేయించుకొని రావాలి అంతే. బోల్ట్ తిరిగిపోయాయి. ఇక వాడు ఏమన్నా అని మనకు థ్రెడ్డింగ్ వేసేస్తుంది వాళ్ళు అంతే. దానికి 10 నెంబర్ బోల్టాలు 2 గుసాయించి వేసేస్తా. మంచి కొట్టినావా బిగినింగ్ అంతా, ప్రాబ్లం ఏం రావద్దు, మళ్ళా కస్టమర్కి ఏ ప్రాబ్లం రావద్దు అంతే. అదే అంటున్నా. అచ్చి అయినా చెక్ చేసావా ఇది? ఓకే బరాబర్ బతా. 1-2 సార్లు అయితే మనం బిగిన్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ టీవీఎస్ బండ్లలో కొంచెం అవుట్ అయినా కూడా మనకు అది గేలరక్ అనేది రాస్తుంది అనమాట. మనకు ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ ఇంత దూరం అయితే ఉరికి రావాల్సి వస్తుంది. అందుకోసమనే మళ్ళీ చెక్ చేయించుకుంటుంటే 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రాబ్లం రావద్దు, మనం ఎంత ఇబ్బంది పడ్డా కూడా కస్టమర్కి ప్రాబ్లం రావద్దు అనమాట. అందుకోసమనే మళ్ళీ నేను చెక్ చేయించుకుంటున్నా, నేను దగ్గరుండి చూస్తున్నాను అనమాట. మళ్ళీ ప్రాబ్లం అయిపోతే కస్టమర్కి అయితే ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది. అందుకోసమనే 1-2 సార్లు అయితే నేను చెక్ చేసేసుకుంటున్నా. ఈ టైప్ అయితే చెక్ చేసేసుకోవాలి. ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మంచి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను షాప్ కాడికి వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు దాదాపుగా టైం అనేది చూపిస్తాను మీకు. నేను సామాన్ అనేది ఇక్కడ కట్టుకొచ్చిన చూడండి, ఈ టైప్ అయితే కట్టుకొచ్చిన బండి సామాన్ మొత్తము. ఇక్కడ మీకు ప్యాకింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. లోపల ఇంజన్ సామాన్ అయితే ఉంది, ముందర కవర్ అయితే పెట్టుకున్నా. నేను ఒకటే బండి సామాన్కి పోయినా, ఒకటే బండి సామాన్కే ఇంత టైం అయిందనమాట. అందుకోసమని మీకు ఈ కవర్ నిండా చూపిస్తున్న టీవీఎస్ సామాన్ తప్పించి వేరే బండి సామాన్ అనేది ఏం లేదు అని చెప్పేసి అయితే చూపిస్తుంటే అనమాట. మొత్తము ఇక్కడైతే వచ్చి బండికి అయితే ఇక్కడ బోరు హెడ్ అన్నీ ఇక్కడ సంచులు అయితే కట్టినుంటే. ఇప్పుడు మనం టైం అయితే చూద్దాం, ఎంత టైం అయిందని చూడండి. ఒకసారి అయితే చూడండి, నేను 6:30కి వెళ్ళిన ఆడ నుంచి, కరెక్ట్ ఎగ్జాక్ట్ 6:30కి నుంచి ఆడ నుంచి వెళ్ళిన ఇటుకు వచ్చే వరకు ఈ టైం అయితే అయిందనమాట. చూడొచ్చు, సాయంత్రం 8 అయితే అయ్యింది. ఇప్పుడు షాప్లో అయితే సామాన్ అయితే పెట్టాలి, షాప్ దగ్గర అయితే లైట్ అయితే వేయాలి. మొత్తం చిమ్మ చీకటి అయితే ఉందన్నమాట. మనది ఇక్కడ లైట్ వేస్తే వస్తుంది అనమాట. ఈ తమ్మానికి అయితే లైట్ అయితే వేయాలి. లైట్ వేస్తే అయితే ఎవరు ఉండరు, మనమే వచ్చి వేసుకోవాలి లైటు. ఇక్కడ లోపలికి అయితే ఉంటుంది, తమ్మానికి లైట్ వేస్తే మొత్తం షాప్ ముందర మొత్తం లైట్ వస్తుంది అనమాట. ఈ టైప్ అయితే ఇప్పుడు మనం అయితే షాప్ అయితే ఓపెన్ చేసేసి
సామాన్ మొత్తం అయితే షాప్లో పెట్టేసి అయితే ఇంటికైతే వెళ్దాం ఇక. ఎందుకంటే ఈ సామాన్ మొత్తము టీవీఎస్ బండిది అనమాట. ఒక్క బండి సామాన్ పోతేనే ఇంత లేట్ అయితే అయిందనమాట. వేరే నేను ఒక్కొక్కసారి ఏంటి అంటే 2-3 బండ్ల సామాన్ అయితే తీసుకుపోతాను అనమాట. అంత లేట్ అయితే ఏమీ కాదనమాట. ఓసారి 3 బండ్లది 4 బండ్లది కూడా చేసుకొచ్చిన రోజులు అయితే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు కూడా ఇంత లేట్ అయితే ఎన్నడూ కాలేదనమాట. ఫస్ట్ టైం ఇంత లేట్ కావడం అయితే ఫస్ట్ టైం అనమాట. అందుకనే ఇక మీకైతే చూపిస్తున్నా. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉండాలి, ఒక బండికి ఎంత ఇబ్బంది పడతాము అనేది మీకు కూడా తెలియాలని చెప్పేసి అయితే సింపుల్గా అయితే చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. ఇక్కడైతే మనం షాప్లో లైట్ వేస్తే మనకైతే ఇక్కడ అయితే లైట్ అయితే వేసేసిన. ఓకే, ఇప్పుడైతే మనం సామాన్ అయితే పెడదాం. సామాన్ అయితే పెట్టేసి మనము పడ్డ ఇబ్బంది కస్టమర్కి తెలియదు అనమాట. ఇంతగానో కష్టం ఉంటుంది అని చెప్పేసి తెలియదు అనమాట. ఎందుకంటే ఒక బండికి ఇంత రిస్క్ తీసుకోవాలా అంటే అది నిజంగానే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓ టైంలో అట్లే అవుతాయి అనమాట. అట్లా అని చెప్పేసి అయితే ఎందుకంటే ఈ టైం అయితే చూడొచ్చు, మీకు టైము డేట్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఏ రోజు అయితే నేను హైదరాబాద్ సామాన్ పోయినానో ఆ రోజు ఉంటుంది అని చెప్పేసి అయితే చూపిస్తాను మీకు. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ బండి అయితే ఆఫ్ చేసేస్తా. బండి ఆఫ్ చేసేసి సామాన్ ఉంది, సామాన్ అయితే లోపల పెట్టేసి అయితే మనమైతే ఇక వెళ్ళిపోదాము. మీకు రేపు ఉదయాన్నే మీకు ఏమేమి చేస్తాము, ఇంకత సామాన్ ఏమేమి తెచ్చినా ఇంకత అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. ఓకేనా. ఇది బండి అనమాట, టీవీఎస్ బండి. ఓకే, ఉదయం వచ్చిన తర్వాత సామాన్ అయితే చూడండి, మొత్తం ఎడ్డు బిగిని ఇక్కడ ఇంజన్ సామాన్ మొత్తం టీవీఎస్ బండిది. అన్ని సామాన్లు అయితే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు హెడ్, దీనిని అయితే చాలా బాగా చేసుకొచ్చిన అనమాట. ఒకసారి చూడండి మీకు క్లియర్గా. వర్క్ అయితే బాగుంది, డబ్బులు పోయినా పర్వాలేదు కానీ వర్క్ అయితే చాలా బాగుంది. ఇట్లా వర్క్ అయితే ఏంటంటే తొందరగా అయితే మనకు బాగుంటుంది అనమాట. మళ్ళీ అంతా చేసి ఇబ్బంది పడుకుంటే తీసి వేరే బోల్ట్ వేద్దామని మేము ట్రై చేసినాము, చాలా కాలేదనమాట. ఓకేనా. ఇక్కడైతే చూడొచ్చు కనెక్టింగ్ రాడ్ అన్నీ టోటల్గా కనెక్టింగ్ రాడ్ అవన్నీ అయితే చేంజ్ అయిపోయినాయి. బేరింగ్లు గీరింగ్లు అన్నీ చేంజ్ అయిపోయాయి అనమాట. బండి లోపలైతే అన్నీ చేంజ్ అయిపోయినాయి. కనెక్టింగ్ రాడ్ అయితే చూడవచ్చు, కనెక్టింగ్ రాడ్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఫిస్టింగ్ మనమే ఫస్ట్ టైం ఇప్పినాం. ఇంజన్ అయితే ఫస్ట్ టైం ఇప్పితే 25 వస్తుంది. ఇక్కడ ఫిస్టింగ్ నెంబర్ అయితే 25 వచ్చింది. ఓకేనా. ఇవి ఇంజన్ సామాన్ అనమాట, టోటల్గా ఇంజన్ సామాను. నేను ఫుల్ ఇంజన్ చేస్తాను చెప్పినా కదా, అందులో మీకు మొత్తం చూపిస్తాను నేను ఏమేమి చేంజ్ చేసినాం ఇంకా అనేది మొత్తం మీకు అన్ని క్లియర్గా అయితే కనిపిస్తాయి. ప్యాకింగ్ కిట్, గీకింగ్ కిట్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అందులో. అన్ని టైమింగ్ చైన్, గీమింగ్ చైన్, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు అన్నీ టోటల్గా. ఓకేనా. నేను బండి అయితే మొత్తం రెడీ చేసిన. నేనైతే బండి అయితే మొత్తం ఫిట్ చేసేసిన. ఇంజన్ అయితే టోటల్గా ఫిట్ చేసేసిన. ఇంజిన్ ఫిట్ చేసేసిన తర్వాత మనం ఫస్ట్ టైం అయితే బండి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఒకసారి అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తా. ఇక్కడ టెస్టింగ్ క్యాన్ అయితే పెట్టిన, మొత్తం ఒకసారి బండి చుట్టూ తిరిగి చూపిస్తున్నా మీకు. ఇక్కడ సైడ్ టోటల్గా మొత్తం కంప్లీట్ చేసేసిన. వర్క్ మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మనం బండి అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఒకసారి తలంచి అయితే ఆన్ చేసేసి మీకు ఒకసారి ఇక్కడ సైడ్ అయితే నేను నోటల్ అయితే వచ్చింది. ఇక్కడ సెల్ఫ్ అయితే పనిచేస్తలేదు అనమాట, ఎందుకంటే బ్యాటరీ పోయింది. బ్యాటరీ అయితే వర్క్ చేస్తలేదు. నేను అయితే కిక్ కొట్టి బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. మనకు బండి అనేది లేట్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకు బండి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ అయితే ఏంటండి, ఇంజన్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంది ఏం కథ అనేది 1-2 సార్లు మనం చెక్ చేసేసుకోవాలి. కాబట్టి సౌండ్ అయితే వినండి ఒకసారి అయితే. ఆయిల్ గీలు టోటల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం ఇంజన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను. ఓకేనా. బండి ఇప్పుడు ఇంజన్ టైట్ ఉంది కాబట్టి ఆగిపోతుంది అనమాట. ఇంజన్ టైట్ ఉంటే ఇట్లా చేస్తుంది అనమాట బండి అనేది. ఓకేనా. ఇంజన్ టైట్ ఉంది కాబట్టి కొంచెం ఆగిపోతుంది అనమాట. ఓకే, మీకు నేను టోటల్గా కంప్లీట్ చేసి మీకు మళ్ళీ ఫైనల్లో చూపిస్తాను బండి అనేది. బండి కస్టమర్కి ఇష్టపడి ఎట్లా ఇచ్చినా ఏం కదనే మీకు క్లియర్గా చూపిస్తాను. బండి మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. కాకపోతే బండి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి కొంచెం టైట్ ఉంది. ఇంజన్ అయితే ఫిస్టింగ్ అయితే టైట్ ఉంది. మనం లైట్ మిషన్ ఇక్కడ కట్ చేపించినాం కాబట్టి కొంచెం టైట్ పెడతారు అనమాట. అది ప్రాబ్లం మొత్తము కొంచెం బండి ఫ్రీ, ఇంజన్ ఫ్రీ అయితే ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంది. ఓకేనా. మొత్తం టోటల్గా ఇది అనమాట. బండి అనేది కొంచెం ఆగిపోతుంది. మొత్తం కార్బెటర్, ఫిల్టర్ అన్నీ కడిగైతే టోటల్గా ఫైనల్గా మీకైతే చూపిస్తాను నేను. ఓకేనా. ఇప్పుడే మనం బండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ సెట్ చేసేస్తే మనకి ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది. ఫైనల్గా నేను చూపిస్తాను మీకు ఎట్లా చేసి ఇచ్చిన కస్టమర్కు ఏం కథ అనేది మీకు టోటల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఏమీ లేదనమాట మనకు ఈ వీడియోలో ఏంటి అంటే మీకు కూడా తెలియాలన్నమాట. మనం ఒక బండి చేస్తే ఎంత ఇబ్బంది పడతారు మెకానిక్ అనేది
జస్ట్ మెకానిక్ ఎంత ఇబ్బంది పడతారు అనేది చూపించడానికనే ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట అంతే. ఓకేనా. ఇక్కడ సైడ్ అయితే మనము బోల్ట్ అనేది ఫిట్ చేసేసినాం. లోపల సైడ్ అన్నీ టోటల్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చూడవచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను నేను. బండి అయితే రన్ అవుతుంది, కాకపోతే కూలింగ్ అయితే కావాలన్నమాట. గేర్లు చూడవచ్చు, గేర్లు ఒకసారి చూద్దాం. అన్ని గేర్లు పడుతున్నాయి అంటే అన్ని గేర్లు పడుతున్నాయి అనమాట. చూడొచ్చు న్యూట్రల్ గీటలు అన్నీ అవుతుంది. ఎందుకంటే మనకు గేర్లు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి గేర్లు అయితే పర్ఫెక్ట్ పడుతున్నాయి. మీకు గేర్ల గురించి కూడా ఒక వీడియో అనేది సపరేట్గా పెడతా, సరేనా. మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీకు చూపిస్తుంది చూడండి. టోటల్గా కస్టమర్కి డెలివరీ ఇస్తుంటే బండి ఫైనల్కి వచ్చేసేసింది అనమాట. మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది బండి. మొత్తం కార్బేటర్ ఫిల్టర్ కూడా కొత్తది చేసిన, మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది బండి. ఇప్పుడు మనం కస్టమర్కి అనేది డెలివరీ ఇవ్వాలి. కాకపోతే మనం బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చెక్ చేసేసుకుందాము. చెక్ చేసేసుకొని ఇవాళ మనం స్టార్ట్ చేసినాం కదా, మొత్తం స్టార్ట్ చేసి మనం ఒక లీటర్ లేదా 2 లీటర్ పెట్రోల్, 2 లీటర్ పైన పడుతుంది అనుకుంటా కూలింగ్. ఎందుకంటే ఇంజన్ టైట్ ఉంది, లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంజన్ ఫ్రీ కావాలంటే మనం కూలింగ్ పెట్టాలి. మెయిన్ ఇంపార్టెంట్గా కూలింగ్ పెట్టాలి. ఓకేనా. బండి ఒకసారి అయితే సౌండ్ వినండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బండి ఇంజన్ సౌండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బండి ఇంజన్ సౌండ్ అయితే ఏంటంటే నేను ఇక్కడ ఎక్సలేటర్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది, ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అది నేను తక్కువ పెట్టేస్తున్నా. ఓకేనా. మొత్తం చూడండి ఇంజన్ సౌండ్ అయితే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎట్లయింది ఏం కథ అనేది చూడండి. బండి షోరూమ్ బండిలాగా అయిందనమాట. సౌండ్ వినండి మెయిన్గా. బండి అయితే సూపర్ అంటే సూపర్ అయింది, కాకపోతే కొంచెం టార్చర్ అయితే పెట్టింది అనమాట బండి. ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే టీవీఎస్ స్పోర్ట్స్ కానీ టీవీఎస్ స్టార్ సిటీ కానీ ఈ బండ్లన్నీ ఏంటంటే సైలెన్సర్ బోల్ట్ ఇరిగిపోతే వెళ్ళవన్నమాట. చాలా ఇబ్బంది అయితే పెడతాయి అనమాట. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టీవీఎస్ స్టార్ సిటీ ఇవన్నీ సేమ్ అనమాట బండ్లు. ఎందుకంటే ఈ హెడ్ అనేది మనకు ఎల్లంకి బోల్ట్ ఇచ్చిందంటే ఎల్లంకి బోల్ట్ అనేది చాలా టైట్గా ఉంటాయి అనమాట, ఇరిగిపోతాయి. మళ్ళీ అవి చేపియాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఓకే, మనకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. బండి మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. మీకు అతి త్వరలో నేనైతే ఈ బండి ఫుల్ ఇంజన్ వీడియో అయితే ఖచ్చితంగా అయితే యూట్యూబ్లోకి అయితే అప్లోడ్ చేస్తా, సరేనా. ఇదైతే మొత్తం అయితే చూడండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మీకు జస్ట్ ఏంది అంటే ఈ వీడియోలో ఏంది అంటే మీకు మొత్తం బండి కంప్లీట్ అయిపోయిందాక చూపించేసి మీకు లాస్ట్లో మనం ఎంత ఇబ్బంది పడ్డది అనేది మీకు ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తా ఫ్రెండ్స్.